స్థానిక వార్తలకు తిరిగి స్వాగతం. రక్షించాల్సిన పోలీసులే దొంగలయ్యారు. ఇదేమని ప్రశ్నించినందుకు దొంగ బంగారం కొన్నారని బెదిరించి అందిన కాడికి దోచుకుని షాపు యజమానిని కిడ్నాప్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని అన్సర్ జ్యువెలరీకి 6 వ్యక్తులొచ్చి బ్రాస్లెట్లు చూస్తూ చేతివాటం ప్రదర్శించారు. యజమాని పసిగట్టగా పోలీసుల వంటూ తిరగబడి దొంగ బంగారం అమ్ముతున్నావంటూ బెదిరించి కిడ్నాప్ చేశారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో కాకీల బాగోతం బయటపడింది. బ్రాస్లెట్లు చూపించాను. 4 ఒకటి తూకం వేయమన్నారు. నా చేతికి ఇచ్చారు. నేను తూకం వేస్తున్నాను. 3 బ్రాస్లెట్లు తీసుకొని వాళ్ళు జోలో పెట్టేసుకొని వెళ్ళిపోయారు సార్. దౌర్జన్యంగా నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. దాదాపు 10-15 మంది ఉన్నారు. అయ్యా ఇక్కడ ఎవరు కానీ ఉండకూడదు, ఒక ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ఉంటే తప్ప నేను మాట్లాడేది ఎవరితో కానీ మాట్లాడరని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. నాకు కొంచెం వాగ్వివాదం జరిగిన తర్వాత నిన్నుగానే ఎన్కౌంటర్ చేస్తాననేసి చెప్పడం జరిగింది. రక్షించాల్సిన పోలీసులే భక్షించాల్సిన పరిస్థితి ఉంటే ముందసలు ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో, సామాన్య మానవులకు ఎక్కడ న్యాయం జరుగుతుందో, ముందసలు మా వ్యాపారస్తులకు ఎక్కడ న్యాయం జరుగుతుందో మాకు అర్థమే కావడం లేదు.